నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రమాణ చౌదరి గారికి, పార్లమెంట్ పోటీ చేస్తున్న కలెక్షన్ కలిసేసిన సోదరి సోదరులకి, క్లస్టర్ ఇన్ఛార్జ్లకి, యూనిట్ ఇన్ఛార్జ్లకి, ఇంతకుముందు ప్రభాకర్ చౌదరి గారు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ ఇందులో కూడా కాసుకొని ఉండేది ఒక నిర్ణయానికి అని కట్టుబడి ఉన్నాం. ఏదో డబ్బు ప్రలోభానికో ఇంకో దానికి కాదు. ఎందుకంటే ఇంతకుముందు మా కార్పొరేటర్గా నిలబడిన మా వ్యక్తులు లక్షల కొద్దీ ఖర్చు పెట్టి పోటీ చేసి వారికి తీటుగా సమాధానం ఇచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా వారికి భరోసా కల్పించే దానికే ఈ సమావేశం. ఎందుకంటే రాబోయే కాలంలో మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త వారికి ఆడ స్థానం కల్పిస్తారు. మా వార్డులలో మా పరిస్థితి ఏంటి, ఈరోజు మాకు తెలియకుండా కొత్త వ్యక్తుల్ని మెంబర్లుగా తీసుకుంటున్నారు. కాబట్టి దాని గురించి చర్చించడానికి ఈ సమావేశము. ఇంకోటి మా ఇన్ఛార్జ్ గురించి చాలా మంది చెప్పినారు. ప్రజలు ఇంకా అంటారు ఏమని, ఓటర్లు కానీ ప్రజలు కానీ, ఏం బాబు మీ ఇన్ఛార్జ్ 20 కోట్లు తీసుకున్నారా, 30 కోట్లు తీసుకున్నారా అంటున్నారు. నాకు కూడా 2 కోట్లు ఇచ్చినారు ప్రభాకర్ చౌదరి అని చెప్పింది. అయినా మనము ఏదినము డబ్బు దొంగిన వాళ్ళని కాదు, ఆత్మీయతకి, అభిమానానికి, పౌరుషానికి పెట్టిన పేరు మేము. ఎందుకంటే గడిచిన కొద్ది కాలాల్లో కూడా మేము పార్టీ కోసం ఆవేశం కృషి చేస్తున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా కేవలం డబ్బు కాదండి, అభిమానానికి ఇవి కూడా మర్చిపోయినా చెప్పేదానికి 3 ప్రాణాలు తెగించి ఇక్కడ మందు తాగిన ఈ స్థలంలో ఉన్నారు. వారిని కూడా స్మరించుకోవాలి. ఎందుకంటే అభిమానం మనం పేపర్లలో, న్యూస్లో చూస్తాంటి మేము. ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డికో చంద్రబాబు అంటే మన నియోజకవర్గంలో మన ఇన్ఛార్జ్ గురించి అంత ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారంటే మీరు గుర్తు చేసుకోవాలా. ఎందుకంటే ఈ విధంగా మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఇతర పార్టీ ఓటేసేదానికి మనసు ఒప్పదు. ఎందుకు ఒప్పదంటే పోరాడినాం వార్డులలో, వైసీపీ కానీ ఇంకో దౌర్జన్యాలకి ఇంకో అన్ని దాంట్లో పోరాడి ఈరోజు మన మనస్సు పోలేము. పార్టీ కోసం కష్టపడతాము. రాబోయే కాలంలో ఏ అభ్యర్థి పిలిచినా కూడా అతని గెలుపు కోసం పాటు పడతాం. కానీ ద్రోహం చేసేవాళ్ళు ఎవరు లేరు. అట్లా ద్రోహం చేసేవాళ్ళు అంటే మీరు పెట్టిన ఫోన్లకి అందరూ పోయేవాళ్ళే. కానీ ఇతని మీద అభిమానంతో, ఇతని మీద గౌరవంతో, ఇది రాబోయే కాలంలో కూడా మా అందరినీ అండగా ఉంటాడని చెప్పి ఆశిస్తూ ఇవి ఇచ్చిన అవకాశం